ఓకే 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ క్లాస్ పేరెంట్స్ అందరూ కూడా మరి స్కూల్కి ఎంతో సపోర్ట్గా వెన్నుదన్నుగా నిలబడి మరి సక్సెస్ఫుల్గా 2024-25 ఇయర్ని కంప్లీట్ చేసేదానికి మీరెంతో సహకరించారు. అందుని బట్టి మీ అందరికీ కూడా శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి దినంతో మనకి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. పిల్లలు చక్కగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్స్ రాయటం జరిగింది. ఆ ఎగ్జామ్స్తో పాటు లాస్ట్ కల్చరల్ డేగా ఒకటి ఉండాలని చెప్పేసి ఈ గ్రాడ్యుయేషన్ డేని ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మీరందరూ చక్కగా పాల్గొని మరి మీ పిల్లల్ని చాలా చక్కగా అందంగా మరి రెడీ చేసుకుని మీరు ఎంతో శ్రమతో మరి ఖర్చుతో పిల్లల్ని రెడీ చేసుకుని ఈరోజు ఎండ ఎక్కువగా ఉన్నా కానీ ఆ పిల్లల్ని చూసినప్పుడు చాలా సంతోషము, చాలా ఆనందము. వాళ్ళు చక్కగా పర్ఫార్మెన్స్ చేయటం డాన్స్లో కానీ లేదు వాళ్ళ ఫ్యాషన్ డ్రెస్సుల్లో కానీ చాలా చక్కగా వాళ్ళు ప్లే చేయటం అనేటువంటిది మీ సహకారం లేనిదే జరగదు. కాబట్టి మొదటగా తల్లిదండ్రులందరికీ కూడా మరి నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిన్నటి దినమున 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి మన శ్రీవాణి స్కూలు మరి ఈ ప్రాంతంలో మరి అత్యధికమైన మార్కులు సాధించి మరి అద్భుతమైనటువంటి విజయాల్ని పిల్లలు సాధించారు. మరి వాళ్ళ తల్లిదండ్రుల సహకారము వాళ్ళ కష్టం కూడా ఎంతో ఉంది. మరి పిల్లలు కూడా సంవత్సరం అంతా కష్టపడి చదివి మరి ఎగ్జామ్స్ రాయటము, ఆ ఎగ్జామ్స్లో నిన్న రిలీజ్ చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో మరి స్కూల్ ఫస్ట్ 586 మార్కులతో పి హర్షిక అనే పాప మొదటి స్థానం సంపాదించింది. అలాగే ఆ ఒక్క అమ్మాయి కాదు కానీ 550 మార్కులకి పైన 10 మంది విద్యార్థులు, 500కి పైన దాదాపు 16 మంది విద్యార్థులు, 450 పైన 40 మంది విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవటం జరిగింది. గడిచిన ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 55 మంది విద్యార్థులు 10th క్లాస్ రాశారు. దానిలో 51 మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అవటం జరిగింది. 3 మటుకి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇట్లా శ్రీవాణి స్కూలు గడిచిన 23 సంవత్సరాలుగా ఇప్పటికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి మొదటి సంవత్సరం ఏ పేరైతే శ్రీవాణి స్కూల్లో బాగా చెప్తారు, శ్రీవాణి స్కూల్లో పిల్లలు బాగా చదువుతారు అనేటువంటి పేరు ఫస్ట్ ఇయర్లో ఎలా అయితే సంపాదించామో గడిచిన 23 సంవత్సరాల్లో కూడా దాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరము పనిచేస్తూ మరి టీచర్లు కానీ మరి మేము కానీ మేనేజ్మెంట్ కానీ ఎక్కడ పిల్లల విషయంలో రాజీ పడకుండా చదువు విషయంలో డిసిప్లిన్ విషయంలో అంచెలంచెలుగా కూడా ముందుకు సాగుతూ ఉన్నాము. ఆ కరోనా ముందు వరకు మన స్కూల్ ప్రారంభించినటువంటి వివేక్ సార్ ఆధ్వర్యంలో మరి సారు సలహాలు సూచనలతో సార్ కష్టంతో ఈ స్కూల్ని రన్ చేయడం జరిగింది. ఆ కరోనా సమయంలో మరి మీ అందరికీ తెలిసిన విషయమే కనుక మరి సార్ మనం కోల్పోయినప్పటికీ మరి 20 సంవత్సరాల కష్టాన్ని ఏమాత్రము కూడా మనము విడిచిపెట్టకూడదు, వదిలిపెట్టకూడదు, ఆ కష్టం వృధా పోకూడదు అని చెప్పేసి మరి దాని తర్వాత మేమందరం కూడా కలిసి మరి టీచర్లు మరి తల్లిదండ్రులతో కలిసి పనిచేయటం వల్ల గడిచిన 4 సంవత్సరాల్లో కూడా 10th క్లాస్ రిజల్ట్స్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ ఆల్మోస్ట్ ఈ కరోనా తర్వాత జాయిన్ అయినటువంటి పిల్లలే. మరి కరోనా తర్వాత అనేక గడ్డు పరిస్థితులను మనం అందరం ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వాటన్నిటిని దాటుకుని మరి మీ అందరి సహకారంతో శ్రీవాణి స్కూల్ ఈ ప్రాంతంలో నెంబర్ 1 స్కూల్గా ముందుకు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ముందు రోజుల్లో కూడా మీ సహకారము, మీ షేరింగ్ అనేటువంటిది స్కూల్కి చాలా అవసరము. మీ సహకారంతోనే మరి ఇటువంటి అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. అలాగే లాస్ట్ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి పి హారిక అని చెప్పి అక్కడ బోర్డులో ఉంది. ఆ అమ్మాయి 10th క్లాస్లో లాస్ట్ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. మొన్న ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆ అమ్మాయి స్టేట్ 3rd ర్యాంకు, ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సంపాదించి ఆ స్టేట్ 3rd ర్యాంక్ని సంపాదించడం జరిగింది. అది చాలా స్కూల్కి గర్వకారణము. ఎందుకంటే మేము కూడా స్టేట్ ర్యాంకులు అంటే వాళ్ళు ఎట్లా చదువుతారో ఎలా ఉంటారో వాళ్ళు 24 గంటలు చదువుతారేమో అని అనుకున్నాము. కాకపోతే ఒక మన నెల్లూరులో ఒక
ఈ వెంకటేశ్వరం కాలనీ పేరు చెప్తే ఎవరు మంచిది అని చెప్పినటువంటి ఈ ప్రాంతం నుంచి మరి మన పిల్లలు ర్యాంకర్స్గా ఎదిగేటువంటి స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. రాబోయే కాలంలో ఇంకా అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మేము చూపిస్తాము. మీరు మా మీద నమ్మకం ఉంచి మరి ఎంతోమంది విద్యార్థులు ఎన్నో మంది స్కూల్స్ వాళ్ళు వచ్చి మరి వాళ్ళని మా స్కూల్లో చేరండి అని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ కేవలం మా మీద నమ్మకంతో ఎవరు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదివిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ తగినట్టుగా మరి అంచెలంచెలుగా అన్ని రంగాల్లో కూడా పిల్లల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్లానింగ్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో IITని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాము. అలాగే 3rd క్లాస్ నుంచి కంప్యూటర్ క్లాస్ని కూడా ప్రారంభించాలని చెప్పేసి చేస్తూ ఉన్నాము. అలాగే ఆసక్తి కలిగినటువంటి పిల్లలకి 3rd క్లాస్ నుంచి హిందీకి సంబంధించినటువంటి పరిచయ ప్రాథమిక మధ్యమ కోర్సులు ఉంటాయి, గవర్నమెంట్ కోర్సులు. ఆసక్తి కలిగినటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మరి ముందుకు వచ్చి చేర్పిస్తామంటే దానికి ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అనేక మ్యాథ్స్ సంబంధించి మన స్కూల్లో అబాకస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ సమయం సరిపోదని ఈరోజు పిల్లల్ని మేము రమ్మని చెప్పలేదు, ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకంగా ఒక రోజు ఒక పూట కేటాయించాలి. కాబట్టి చిన్నపిల్లలతో మనం కార్యక్రమం చేస్తున్నాము, కష్టమవుతుందని చేయలేదు. 3rd, 4th, 5th, 6th, 7th క్లాస్ వాళ్ళకి మన స్కూల్లో అబాకస్ ప్లస్ మళ్ళీ స్పీడ్ మ్యాథ్స్ అనేటువంటి నేర్పిస్తూ ఉన్నాము. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ డే అని ప్రీ ప్రైమరీని కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్లోకి వాళ్ళు అడుగు పెడుతున్నారు, ప్రైమరీ సెక్షన్లోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డేగా ఒకటి ఎంకరేజ్మెంట్ కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మామూలుగా అయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళందరినీ యూనివర్సిటీలో పిలిచి ఆ సర్టిఫికేట్ గ్రాడ్యుయేట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము ఆ ప్రీ ప్రైమరీని సపరేట్ చేసుకుని ఆ ప్రీ ప్రైమరీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఆ యూపీఎస్సీ పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే చేస్తే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనటము, మేము హాలిడేస్ ఇచ్చేసాము వస్తారా మరి అట్లా అని మేము టీచర్స్తో డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాము. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అందరూ మరి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మీరందరూ సక్సెస్ చేసేసారు, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది ఈ ప్రోగ్రాము మీ రాకతోనే. మరొకసారి ఈ శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మెసేజ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విజయ్ సార్ గారికి, అదేవిధంగా మా తోటి ఉపాధ్యాయులకి ఎంతో మా స్కూల్ ప్రేమించి ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ ప్రీ ప్రైమరీ కార్యక్రమానికి పిల్లల్ని చక్కగా రెడీ చేసి ఈ కార్యక్రమాన్ని పంపించిన తల్లిదండ్రులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా మీద నమ్మకం ఉంచి మా స్కూల్లో ఈ రకంగా చేర్పించి ప్రైమరీ సెక్షన్ నుంచి ఇప్పుడు వరకు 10th వరకు చాలామంది పాత వాళ్ళు కూడా నమ్మకం ఉంచి పంపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఇంకా రానున్న రోజుల్లో ఈ స్కూల్ తరఫున అనేక కార్యక్రమాలు ప్లస్ అనేకంగా పిల్లలకు అభివృద్ధి చెందే విధంగా టౌన్ స్కూల్స్లోకి ఈక్వల్గా సబ్జెక్ట్స్ పరంగా కానీ వారి యొక్క మోటివేషన్స్ క్లాసెస్ కానీ వారిని ఇంకా అభివృద్ధి చెందడానికి డ్రాయింగ్ క్లాసెస్ పెడుతున్నాము, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ పెడుతున్నాము, అబాకస్ క్లాసులు పెడుతున్నాము. అనేక రకాలుగా పిల్లల్ని ఏ రకంగా తక్కువ కాకుండా టౌన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా పిల్లల్ని తయారు చేస్తున్నాం. అదే ఇంకా మనం ఏంటంటే ఈ సంవత్సరం వచ్చిన 586 మార్కుల్లో కూడా మళ్ళా ఫస్ట్ వచ్చిన పాపకి రీవాల్యుయేషన్ కూడా పెడుతున్నాము. కొంచెం పెరిగేదానికి కూడా ఆస్కారం ఉంది. గాడ్ గ్రేస్ ఉంటే 590 కూడా అబోవ్ దాటేదానికి ఆస్కారం ఉంది. ఈ సహకారం అందించిన 10th క్లాస్ అంటే టీచర్స్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. ఎంత అంటే టౌన్లో మనకు మంచి కార్పొరేట్ స్కూల్లో చెప్పే టీచర్స్ మనకు ఇప్పుడు 10th క్లాస్కి టీచ్ చేస్తున్నారు. తెలుగు సబ్జెక్ట్ అయితేనేమి, నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితేనేమి, మ్యాథ్స్ సబ్జెక్ట్ కానీ, సైన్స్ సబ్జెక్ట్ కానీ, హిందీ సబ్జెక్ట్ కానీ, సోషల్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టుల్లో కూడా మోస్ట్ ఎక్స్పీరియన్స్ టీచర్స్. దరిదాపు నేను చదువుకునే రోజుల నుంచి ఉన్న టీచర్స్ అనేక
ఎక్స్పీరియన్స్తో ఉన్న టీచర్స్ ఈ 10th క్లాస్ని తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ కూడా మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలకి తగ్గకుండా అన్ని విషయాల్లో కూడా మేము జాగ్రత్తలు తీసుకుని ఉంటున్నాం. మరి తల్లిదండ్రులు ఫోన్స్ ద్వారా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా పిల్లల్ని మీరు ఇళ్ళల్లో కూడా మరీ ఎక్కువ అయితే ఏదో 1.5 hour ఇవ్వటం చేసుకొని తగ్గించుకుంటూ వస్తే పిల్లలు అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మన మొబైల్స్ చూసినా పెద్ద నష్టపోయేది ఏం లేదు. కానీ మీరు మీ పిల్లలకు మొబైల్స్ ఇస్తే వారి యొక్క జీవితంలో ఆరోగ్యపరంగా కానీ వాళ్ళు స్టడీ పరంగా కూడా చాలా లాస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది ముఖ్యంగా మీరు చేయవలసిన మాకు గిఫ్ట్గా ఇవ్వాల్సింది అదేను. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విజయ్ సార్ గారికి, టీచర్స్కి, మీ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నిండు జాబిని చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిని చూపించి గోటితో బుగ్గను గిల్లేసి, ఉక్కును పట్టి ఊయలలోపే అమ్మాలాలనా ఊపిరి కాసే నూరేళ్ళ నిండు దీవేనా. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా, మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా. వీచే చల్లని గాలులకి పూల బొమ్మ అమ్మా, ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మా. సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట. అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట. నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మా, అందం పొందిన ప్రతిశలకి ఉలిగాయం అమ్మా. నింగిని తాకే మేడలకి English medium high school. My story name is I am my mother. Pikku is a small bird. Whose name is Pikku does not know. Later mother Pikku asked a cat, are you my mother? No, I want your mother. I am a cat. Pikku missing hen. Are you my mother? No, I want your mother. I am a hen. Pikku missing dog. Are you my mother? No, I want your mother. I am a dog. Pikku missing rabbit. Are you my mother? No, I want your mother. I am a rabbit. Pikku very sad. Pikku mother comes back to the nest. Pikku very happy. Thank you. बच्चों को थोड़ा राउंड घुमा के अन्ना की जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के बच्चों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के All the Rajni fans don't miss the chance All the Rajni fans don't miss the chance. Lungi dance, lungi dance, lungi dance, lungi
डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा। All the Rajini fans, don't miss the chance. All the Rajini fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance. नाइटी क्लब में आया मैं तो मुझको रोकेगा कौन और गाय को, मेरा मूड में डांस करेगा, किसी का डैडी से नहीं डरेगा। जिसको जो भी है करना वो कर लो, इधर ही मैं हूँ खड़ा पकड़ लो, घर पे जाके तुम गूगल कर लो, मेरे बारे में विकिपीडिया पे पढ़ लो। I am very proud to announce the participants of the UKG graduates of Srivani English Medium High School. I welcome one and all for the convocation of 2025. Here we have the UKG graduates. Intelligent Ishad, attractive, achieved, Afif Tabsam, awesome, attractive Alisha, delightful Dikshita, joyful jeweled Jashwita, admiring awesome Adya, sincere Sharif, victorious vivacious Vihan, wealthy Waris, mesmerizing Maurya, unique, unstoppable, unselfish Umaid, meritorious Mujamin, unfalling Usman, awesome Ayan, mighty Moshe, king of knowledge Kushal Reddy, jubilant joyful Jairaj, amazing Abdul Razak, creative Chetan, inspiring Ishan, your king Yusin Basha, admirable Ayan Khan, master of success Mera Roshan, adventurous Afik Basha. I welcome my graduates onto the dais.
అనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెడుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా పెద్దింటి దానిలా బంగారు గనిలా సుతానే నిన్నిలా నా రెండు కన్నులా కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా సన్నాయి మొదలా సందెళ పాటలా సందళ్ళే తెచ్చావే నీలా సుట్టంలా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా సక్కాని సంటి వాడిలా సెట్టానే నువ్వు చెప్పిందలా. ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा छम छमे पायल घुंगरू बजन त्यारे खुटमा. ठुमक ठुमक जब हिट जाए तू पहाड़ी बटोमा छम छमा पायल घुंगरू बजन त्यारे खुटमा. लाल त्यार कंगना हाथ में चूड़ी छनहरा लाल त्यार कंगना हाथ में चूड़ी छनहरा. चुनरी तेरी आए हाय चुनरी तेरी चमकनी गुलाबी शरारा. अरे चुनरी तेरी चमकनी गुलाबी शरारा. शरारा शरारा ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకుంటే ఎంత న్యాయం గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. హైలసా హైలసా నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా హైలెస్సా నువ్వు వస్తావని వస్తావై చూసా. కొత్త కొక్కేమో కన్నే కొట్టిందే తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే. ఈ మాత్రం ఇంతే ఇస్తే సంటే కొట్టేనా ఓ రెండు మూడల మల్లెల చేతికి చుట్టేనా. ఈ అల్లరి గాలేమో అల్లుకు పొమ్మందే మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే. అబ్బబ్బా కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా. ఏమంటావు జీవాలు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కాగా బాగుంది చుక్కల ఆకాశం. బాగుందే నీ సహకారం ముద్దులతో తిరిగేద్దాం నీకు నాకు మధ్యన దూరం. గోదారి గట్టు మీద రామసులకనే నీ జంట కట్టుకున్న సందమామనే.
थोड़ी फुर्सत भी मेरी जा कभी बाहों को दीजिए, थोड़ी फुर्सत भी मेरी जा कभी बाहों को दीजिए। आज की रात मजा हुस्न का आँखों से लीजिए, आज की रात मजा हुस्न का आँखों से लीजिए। वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए, वक्त बर्बाद न बिन बात की बातों में कीजिए। आज की रात मजा हुस्न का आँखों से लीजिए, आज की रात मजा हुस्न का आँखों से लीजिए। जान की कुर्बानी ले दिल भर जानी, तबाही पक्की है आज तू मेहरबानी। जान की कुर्बानी ले दिल भर जानी, तबाही पक्की है आज तू मेहरबानी। मेरे महबूब समझिए जरा मौके की नजाकत, मेरे महबूब समझिए जरा मौके की नजाकत के खरीदी नहीं जा सकती हसीनों की इजाजत, के खरीदी नहीं जा सकती हसीनों की इजाजत। नाज इतना मेरी जान, नाज इतना भी नहीं खोखले वादों पे कीजिए। आज की रात मजा हुस्न का आँखों से लीजिए, आज की रात मजा हुस्न का आँखों से लीजिए। जान की कुर्बानी ले दिल भर जानी, तबाही पक्की है आज तू मेहरबानी। जान की कुर्बानी ले दिल भर जानी, तबाही पक्की है आज तू मेहरबानी। I am privileged to invite all our girls from UKG to participate in the convocation ceremony 2025 of Srivani English Medium High School. Now I invite admiring Alisha, amazing Afia Kaushar, attractive Afifa Tafsam, attentive Ajya, and achievable Aishwarya, and attractive Ashya, delightful Dikshita, and highly honored Hemasri, and intelligent Ishra, joyful jubilant Jashvita, mesmerizing Manha Aliza, master of success Mahin, rising star Rizwana, radiant Rifa Anjum, and your king Yashika Priya. Come on to the dais.